ఈ మధ్య కాలంలో పేదల గుడిసెలమై బుల్డోజర్లు పోతున్నాయి. మాట్లాడదాం. మనతో సింగర్ వెంకటాచారి ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే, నా పేరు వెంకటాచారి, ప్రజానాట్య మండలి మేడ్చల్ జిల్లా కార్యదర్శిని. ఇలా వామపక్షాలన్నీ కలిసి ఇలా ధర్నా చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి అంటే మీకు తెలిసిందే, గుడిసెల కోసం, అంటే గూడు కోసం. ఎంత దరిద్రం అంటే టెక్నాలజీ పెరిగింది. ఇలా మోడీ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ మేము అది చేసినాం ఇది చేసినాం అవసరమైతే అది చేస్తామని చెప్పేసి అంటున్నాయి. కానీ కనీసం పేదోడికి ఇల్లు ఇవ్వలేం పరిస్థితులు. మేము జాగా చూసుకొని వేసుకుంటే ఇలా కూడా కొట్టే పరిస్థితి. అందుకే ఎంత చెడ్డ బతుకురోరన్నా, ఓ గుడిసెలన్నా పశువు కన్నా హీనమైందన్నా, చేసి పెట్టిందేమీ లేదు చెత్తకుండో లప్పు తప్ప, పికరులోన పిచ్చి బట్టి బక్క సిక్కి బొక్కలెల్లే, ఎంత చెడ్డ బతుకురోరన్నా, ఓ గుడిసెలన్నా పశువు కన్నా హీనమేందన్నా, వందలొందలు కట్టలేనా అని ఆ పెద్ద ఇంటిలో కిరాయికి ఉండలేనా అని, చిన్న ఇంటిలో కిరాయికుంటే సుట్టమొచ్చే చోటు లేక, పక్క వాళ్ళు వస్తుపోతూ తాకి చూస్తే కసురుకునిది, తెల్లవారితే ఇంటి ఓడరు ఖాళీ చేయమని ఇంటబడరా, బోళ్ళు బోకెలు మూట కట్టావా, ఓ గుడిసెలన్నా బొంత సింపుల్ సంఖ నెట్టావా. ఇలా గుడిసెలు వేసుకుంటే అర్ధరాత్రి పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం కూలగొట్టిన పరిస్థితి. ఇలా కూలగొట్టినప్పుడు ఆడ ముసలా ఉంది మా అమ్మమ్మ ఏం చేసి ఆ గుండె మీద కూర్చొని తిడతా ఉంది. ఎడ తిరుగుతుందంటే, గుడిసెనక గుడిసె ఉంది, గుడిసెలో పోరు ఉంది, ఏ పోరు నాపుతవురో దోపిడి కొడుక, జాడంత గుడిసెలల్లా మూడంత మనసులాము కుసమంతా కొనుకు తీస్తే ఓ లొట్టగాడు వచ్చి పట్టాలు అడుగుతాడు, దమ్ముంటే రార కొడుకో నీ దుమ్ము రేపుతాము, ఒరి మున్సిపాలిటోడ మూతులు నాకెటోడ, లంచాలు గుంజి గుంజి మదమెక్కి బలిసినోడ, నడితోవలోనదరు. ఇక నడితోవల ఆ పర్మిషన్ లేకున్నా కానీ డబ్బులు ఇచ్చి అక్రమంగా లంచాలు ఇచ్చి పర్మిషన్ తీసుకుని అంతస్తులు కడుతుంటే వాళ్ళ జోలికి పోయే పరిస్థితి లేదు. నడితోవలోనదరులు మెడ మీద మేడ గడితే చూసి చూడనట్టు పోతావు, ఒరి చూడ కొడుక మా గుడిసె చూడగానే గులగులా పెడుతుందారా, పోటీకి రార కొడుకో నీ పీక విసుకుతాము అని తిడుతుంది. అమ్మ ఏం బాగా అట్లా తిరుగుతున్న బూతులు అంటే, నా ఎన్నిక వాళ్ళు ఉండరు అనుకుంటే ఎర్రజెండా పార్టీ వాళ్ళు ఉండరు అంటారు. అట్లా తిట్టుద్దాం మాట తింటే కేసులు పెట్టి లోపడేస్తారు అని చెప్పేసి నేను చెప్పిన. ఎవరు మా ఆ కవులు కళాకారులు, కాలేజీ పోరగాళ్ళు, కంపెనీల కూలోళ్ళు, పల్లెల్ల రైతన్నలు, మా కండ ఎర్ర కండ, మా జెండ ఎర్ర జెండా, మా జెండ ఎర్ర జెండా, మా దండు ఎర్ర దండు, మా జెండ ఎర్ర జెండా, మా దండు ఎర్ర దండు అని కూలోల్లో తిడుతురు. కాబట్టి ఆ ఉసురు తగ్గుతుంది. కాబట్టి ఇదివరకు ఉన్న కేసీఆర్ కూడా గట్టి నాశనం అయిపోయింది. కాబట్టి ఆయన దారిలో నువ్వు నడవద్దని రేవంత్ రెడ్డి సార్కు నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా అర్హులైన పేదలకు ఖచ్చితంగా ఇండ్లు ఇవ్వాల్సిందేనని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.